హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఉల్లిపాయ కారంతోటి కాకరకాయ కూర చేసుకుందామండి. ఇది ఈ విధంగా చేసుకున్నారంటే అస్సలు చేదుండదు. పప్పు చేసుకున్నా, సాంబార్ చేసుకున్నా, రసం చేసుకున్నా కూడా ఈ కూర చేసుకుంటే చాలా బావుంటదండి. దానిలో నంచుకొని తింటుంటే. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికి ఒక అర కేజీ కాకరకాయలని పైన తోలు తీయకుండా ఇట్లా రౌండ్ ముక్కలుగా చక్రాలు చక్రాలుగా కట్ చేసుకోండండి. మరీ సన్నగా ఏం కట్ చేసుకోవద్దు. మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకోండి. చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. మీ కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోండి. నేనైతే అర కేజీకి ఒక 15 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. మీ కారం తక్కువ తింటారు అంటే కొంచెం తక్కువ వేసుకోండి. కాకరకాయ కూరలో కొంచెం కారంగా ఉంటేనే ఘాటుగా బాగుంటుందండి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని చల్లారనివ్వండి. అదే బాండీలో ఇంకా అదే ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్లోనే ఒక 4 ఉల్లిపాయల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని మెత్తగా మగ్గనివ్వండి. వీటిని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి చాలు. ఇంకా మరీ ఎక్కువ వేయించక్కర్లేదు. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని కూడా తీసి పక్కకు పెట్టుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే బాండీలో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. కాకరకాయకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, ఇవి వేసేసి ఈ ఆయిల్ కాగిన తర్వాత ఒక్కసారి అటు ఇటు తిప్పుకొని మూత పెట్టేసేయండి 5 నిమిషాలు. మూత పెడితే తొందరగా మగ్గుతుందండి కాకరకాయ. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా మగ్గుంది కదా, ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొకసారి తిప్పుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి దీన్ని. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్న ఎండుమిరపకాయలు, ఒక 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా పౌడర్ లాగా అవుతుంది కదా ఈ కారం పొడి. ఇప్పుడు ఇట్లా మిక్సీ వేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని, ఇది మెత్తగా అవ్వక్కర్లేదండి, కొంచెం కచ్చా పచ్చగా అయినా సరిపోతుంది. ఈ విధంగా అయినా సరిపోతుంది, మరీ మెత్తని పేస్ట్ అవ్వక్కర్లేదు. ఈ విధంగా మిక్సీ వేసేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మూత తీసేసి ఈ విధంగా అయ్యే వరకు మూత పెట్టుకోండి. ఇట్లా మగ్గిన తర్వాత ఇంకా మూత పెట్టుకోవద్దండి, మూత పెట్టుకోకుండానే వేయించుకోండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ వీటిని చక్కగా వేయించుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేయండి. ఈ కరివేపాకు రుచి ఉల్లిపాయ కారంలో చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ వేసి పెట్టుకున్న ఉల్లిపాయ కారాన్ని వేసేసేయండి. ఈ కలర్ రావాలండి కాకరకాయలు. ఇప్పుడు మొత్తం కాకరకాయ కూరలో ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసేసి చక్కగా తిప్పుకుంటూ ఉండండి. ఇది కలర్ ఈ విధంగా మారిపోతుందండి. ఈ రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది. పప్పులో తిన్నా, సాంబార్లో తిన్నా, రసంలో తిన్నా, దేనిలో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి. అస్సలు చేదు అనేదే ఉండదు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి.